మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువులో మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 3, అవమానం 11. నెలంతా జన్మమున 5-6 గ్రహముల కూటమిచే తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులు మీనరాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైనటువంటి ప్రయాణాల ద్వారా ఆందోళన పొందేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు అనేకమైనటువంటి సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అందులో కూడా మీకు వ్యతిరేకమైనటువంటి తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధన నష్టం గోచరిస్తూ ఉంది. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఉక్కిరి చేసేటువంటి అవకాశం ఉంది. మధ్యవర్తిత్వం ద్వారా మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు వాళ్ళ చేసినటువంటి కృషికి తగ్గట్టుగా ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. శత్రువర్గం పెరిగేటువంటి అవకాశం ఉంది. క్రయ విక్రయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబపరమైనటువంటి నిర్ణయాల్లో అనవసరమైనటువంటి వివాదాలకు మీరు ముందుకు వెళ్ళకపోవడమే మీకు మంచిది. తొందరపాటు నిర్ణయాల ద్వారా మీరు మరింత నష్టపోయేటువంటి అవకాశం ఉంది. శత్రుభావాలు ఉన్న వారికి తీవ్రమైనటువంటి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఆర్థిక పరంగా ఇబ్బంది ఎదురవుతూ ఉంది. బంధుపరంగా ఇబ్బంది ఎదురవుతూ ఉంది. క్రయ విక్రయాల పరంగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. వృధా ఖర్చులు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. శత్రుబాధ, ఆందోళన, అనేకమైనటువంటి సమస్యల ద్వారా ఈ సంవత్సరం మీనరాశి వారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖర్చులను నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యవర్తిత్వం చేయకపోవడమే మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. వీలైనంత వరకు మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కాస్త ఆలోచించి క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా మీరు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. గ్రహపరంగా 5-6 గ్రహ సంచారాల యొక్క వ్యతిరేక ప్రభావాల వల్ల, శని ప్రభావం వల్ల, శుక్రుడి యొక్క వ్యతిరేక ప్రభావం వల్ల మీకు ఎదురవుతున్నటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడాలని అంటే మీరు శ్రీ శివాలయాన్ని, ఆ పరమేశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించినట్టయితే, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని జరిపించి శివారాధన చేసినట్టయితే జాతకరీత్యా మీకు ఎదురవుతున్నటువంటి అనేకమైన సమస్యలన్నీ తొలగిపోయి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. స్వస్తి.